హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ విడుదల పార్ట్ 2. ఈ రివ్యూ లేట్ గా అప్లోడ్ చేస్తున్నానని ఏమనుకోకండి. సినిమా చూసి ఇంటికి వచ్చి రికార్డు చేసి వీడియో అప్లోడ్ చేసేసరికి లేట్ అయ్యింది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సినిమా ఎలా ఉందో కంప్లీట్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా అనేది పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయ్యిందో సేమ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మన విజయ్ సేతుపతి గారిని జైల్లో తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తారు కదా, అక్కడ నుంచి అనమాట. పార్ట్ 1 మీరు చూసినట్లయితే సినిమా మొత్తం సూర్య అనే క్యారెక్టర్ మీద నడుస్తుంది. ఈ పార్ట్ 2 మాత్రం విజయ్ సేతుపతి గారి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. అలా సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది భయ్య. అసలు అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తను ఎందుకు ఇలా మారాడు అన్న ప్రతి చిన్న విషయాన్ని చాలా డీటెయిల్ గా చూపించారు. అసలు ఆ ఉద్యమం ఏంటి, ఎందుకు స్టార్ట్ అయ్యింది, ఎందుకు విజయ్ సేతుపతి క్యారెక్టర్ అలా చేంజ్ అవ్వాల్సి వచ్చింది అనే ప్రతి చిన్న విషయాన్ని చాలా అంటే చాలా డీటెయిల్ గా చూపించారు. అండ్ ఈ సినిమాని వెట్రిమారన్ గారు చాలా న్యాచురల్ గా తీశారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే మంజు వారియర్ గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ హీరో హీరోయిన్స్ మధ్య లవ్ సీన్స్ ఏదో పెట్టాలని కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా కథలో భాగంగా తీశారు. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. స్క్రీన్ ప్లే అనేది చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. అలా ఇంటర్వెల్ వరకు సినిమా అనేది చాలా ఎంగేజింగ్ గా వెళ్తుంది. ఒక క్యారెక్టర్ ని చంపడంతో సినిమా మలుపు తిరుగుతుంది. ఇక అక్కడి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ మారిపోతుంది. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో సినిమా ఇంటర్వెల్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వస్తుంది. ఈ ప్రెసెంట్ స్టోరీలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని రివీల్ చేస్తారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక అప్పటిదాకా ఒకలా బిహేవ్ చేసిన క్యారెక్టర్లు ఇంకో రకంగా బిహేవ్ చేస్తాయి. అలా ప్రెసెంట్ కి వచ్చాక కొద్దిసేపటికి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతుంది స్టోరీ. ఇక తర్వాత వచ్చే ఒక సీన్ కి అండ్ పార్ట్ 1 లోని ఒక సీన్ కి లింక్ పెట్టారు. ఆ లింక్ ఏంటి, ఎవరు చేశారు అనేది ప్రాపర్ గా చూపించారు. అలా మీకు సినిమా ఎక్కడ బోరు కొట్టకుండా స్టార్టింగ్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంగేజింగ్ గా మారుతుంది. ఈ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి గారు జీవించేశారు. ఆయన ఉన్న ప్రతి సీను చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. అలా ప్రీ క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిన స్టోరీ ప్రీ క్లైమాక్స్ వచ్చేసరికి కొంచెం బోరింగ్ గా మారుతుంది. ఆ సీక్వెన్స్ మొత్తం ఒక ఫారెస్ట్ లో ఉంటుంది. 30 నిమిషాలు పైగా ఉండే ఆ ఎపిసోడ్ కొంచెం లాగ్ ఉంటుంది భయ్య. అయితే దీనికి రీజన్ ఉంది. క్లైమాక్స్ కి వచ్చే సీన్ కి కనెక్ట్ అవ్వడం కోసం ఈ సీక్వెన్స్ మొత్తం లాగ్ చేశారు. ఇక్కడే మన కథలోని మెయిన్ క్యారెక్టర్ ని చంపేస్తారు భయ్య. అది చూసినప్పుడు ఖచ్చితంగా మనం డిసప్పాయింట్ అవుతాం. ఆ క్యారెక్టర్ ఎవరనేది నేను చెప్పను, మీరే గెస్ చేయండి. అలా క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా అనేది కంప్లీట్ గా డిసప్పాయింట్ అవుతుంది. ఆ తర్వాత ఒక కొండలోయ దగ్గర ఒక 5 నిమిషాల పాటు ఒక సీన్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. అందులో వెట్రిమారన్ గారి మార్కు కనబడుతుంది. అయితే దాన్ని కంప్లీట్ చేయకుండా సగంలోనే వదిలేశారు భయ్య. అలా క్లైమాక్స్ ఒక క్వశ్చన్ మార్క్ తో వదిలేశారు. జనరల్ గా ప్రతి సినిమాలో తప్పు చేసిన వాడిని చంపేస్తారు లేదా శిక్షిస్తారు. అయితే ఈ సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ ని మధ్యలో వదిలేసి అలా ఎండ్ చేశారు. అదొక్కటే నాకు నచ్చలేదు. సినిమా అంతా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ వచ్చేసరికి అదొక్కటే ఏదో ఇన్కంప్లీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. వెట్రిమారన్ గారు రియాలిటీకి దగ్గరగా తీస్తారని మనకు తెలుసు. అయితే మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి. ఇంకా నాకైతే అదొక్కటే మైనస్ పాయింట్ అనిపించింది. మీలో కొంతమందికి ఆ క్లైమాక్స్ నచ్చొచ్చు కూడా. సో ఓవరాల్ గా మూవీ ఎలాగుందంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. బట్ క్లైమాక్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ గా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇదండి విడుదల 2 రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీరు ఈ సినిమా చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.